మెదక్ జిల్లాలో పాత కక్షలు పడగవిప్పాయి. యువకుడి హత్యకు ప్రతీకారంగా మరొకరిని దారుణంగా చంపేశారు. 24 గంటల వ్యవధిలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరిని హత్య చేయడం సంచలనం రేపింది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్, ప్రభాకర్ మధ్య కొన్నాళ్లుగా ఆటో ఫైనాన్స్ వివాదం, వ్యక్తిగత కక్షలతో పలుమార్లు గొడవలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ప్రభాకర్ శ్రీధర్పై కత్తితో దాడి చేయగా కేసు నమోదైంది. నిన్న చేగుంట మండలం అనంతసాగర్ వద్ద బైక్పై శ్రీధర్ వెళ్తుండగా ఆటోలో ప్రభాకర్, అతని స్నేహితులు వెంబడించారు. బైక్ను ఆటోతో ఢీకొట్టి శ్రీధర్ హత్య చేశారు. ఈ ఘటనపై ప్రభాకర్ను అరెస్టు చేయాలని శ్రీధర్ బంధువులు ఘటనా స్థలం వద్ద ఆందోళన చేశారు. పోలీసులు బందోబస్తుతో శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చచ్చిపోయినట్టు పిల్లగాడు మరి శ్వాస ఏం లేదా పిల్లగాని దగ్గర ఇప్పుడు ఎట్లా పరిస్థితి నీ మీదకి వస్తుంది. నువ్వు ఏం చెప్తావు మరి ఎవరో అని అడిగితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఏం బాగా మరి వాళ్ళకి మీకు చెల్లని వాళ్ళు లేపుకోవాలి అన్నట్టు మాట్లాడిండు ఇలా చెల్లని వాళ్ళు లేపుకోయిండు. లేపుకోకపోతే అరే గట్ల వీని దోస్తే వాళ్ళు లేపుకోవాడు. పిల్లగాని దోస్తా లేపుకోరా నా దోస్త నేను అది అని చెప్పేసి వీడు అన్నారంట. అంటే ఎవరన్నా మీ చెల్లెని లేపుకోయినా ఏం బీకిర్రా, ఏం బీక్తారా మీరు అని చెప్పేసి నేను వడియారంలో ఉన్న రారా చూసుకున్నాం, చెవుంటారు ఉన్న రారా చూసుకున్నాం, ఇంబోగోన్ అయితే అది అని చెప్పేసి వీనికి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇక వీడు వచ్చిండు. ఇక శ్రీధర్ హత్యకు ప్రతీకారంగా నిన్న అర్ధరాత్రి ప్రభాకర్ తండ్రిని మాసాయిపేట మండలం కొప్పులపల్లి వద్ద చంపి పక్కనే ఉన్న హల్దీ వాగులో మృతదేహాన్ని విసిరేశారు. గంటల వ్యవధిలోనే 2 హత్యలు జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. మెదక్ జిల్లాలో పాత కక్షలు పడగవిప్పాయి. గంట వ్యవధిలోనే 2 హత్యలు జరిగాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలో 24 గంటల వ్యవధిలోనే 2 హతమవడం స్థానికంగా సంచలనం అవుతుంది. ఈ హత్య ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శ్రీధర్ అదేవిధంగా ప్రభాకర్ గత కొంతకాలం కూడా వ్యక్తిగతంగా వాళ్ళకు గొడవలు ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలోనే నిన్న శ్రీధర్ హత్య జరిగింది. అయితే శ్రీధర్ ను అరెస్ట్ చేయాలి, శ్రీధర్ సంబంధంగా హత్య చేసినటువంటి ప్రభాకర్ వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేయడం అనేది. ఈ క్రమంలోనే ముందుగా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ప్రభాకర్ అదుపులోకి తీసుకుంటా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే ప్రభాకర్ చెగుట మండలం సంబంధించి అక్కడ దొరకబట్టుకుని అందివాగులో హత్య చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభాకర్ మృతదేహాన్ని కూడా ఇక నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ 2 హత్యలతో కూడా స్థానికంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు నెలకొన్నారు. ఈ గతంలో కూడా వీరిద్దరు కూడా స్నేహితులు. ఈ స్నేహితులనే ఆటో ఫైనాన్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా కొన్నాళ్ళుగా గొడవలు జరుగుతున్న ఈ క్రమంలో పలుమార్లు కూడా కేసులు కూడా నమోదవడం జరిగింది. ఇరు వర్గాలను కూడా పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా ఇటు ఈ హత్యలు కలకలం వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో దాదాపుగా 100 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అటు పోలీసులు కూడా ఈ హత్యలకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది బాధ్యులైన వారిని కూడా ఇరు వర్గాలను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెబుతున్నట్టు పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురాం.